అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుధా, గైనకాలజిస్ట్. ఈరోజు మిస్‌క్యారేజ్ ఆర్ అబార్షన్ అంటే ఏంటి? దీనికి గల కారణాలేంటి? రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇందులో వెరైటీస్ ఏంటి? అనేది తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్‌క్యారేజ్ అంటే ఏంటంటే, మొదటి 5 నెలల్లోనే బేబీ అనేది యూట్రస్‌లో కాకుండా అది అబార్ట్ అయిపోతే దాన్ని మిస్‌క్యారేజ్ అంటాం. అయితే ఇది ఫేస్ చేసే వుమెన్‌ని చూస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్‌గాను, మెంటల్‌గాను చాలా ఎఫెక్ట్ అవుతారు. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. సో, ఫస్ట్ వాళ్ళు మమ్మల్ని అడిగే క్వెషను, డాక్టర్ నాకెందుకిలా జరిగింది? అయితే ఈ రీజన్స్ గనక మనం చూస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిస్‌క్యారేజెస్ అనేవి 10-15% ఆఫ్ వుమెన్‌లో కామన్‌గా జరుగుతుంటాయి. అంటే సపోజ్ ఈరోజు ఒక 10 మంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని వచ్చారనుకోండి హాస్పిటల్‌కి. వాళ్ళ 10 మందిని గనక మనం ఫాలో చేస్తే అందులో ఒకరికి మిస్‌క్యారీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, అది సహజంగా కూడా జరుగుతుంది. అండ్ దట్ టూ ఇదివరకి అంటే మేము ఒక 15 ఇయర్స్ బ్యాక్ ప్రాక్టీస్ చేసిన దానికి ఇప్పటికి కూడా మిస్‌క్యారేజ్ రేట్లనేవి పెరుగుతున్నాయి. ఎందుకు? ఈ లేడీస్‌లో రిస్క్ ఫ్యాక్టర్లు కూడా పెరుగుతున్నాయి. ఫస్ట్ అసలు ఈ రిస్క్ ఫ్యాక్టర్లేంటో చూద్దాం. మెటర్నల్ ఏజ్. సో, యూజువల్‌గా 20-25 ఇయర్స్ అనేది మంచి ఏజ్ ప్రెగ్నెన్సీస్ కంటిన్యూ చేయడానికి. హెల్తీగా కూడా ఉంటది ఫిటస్. కానీ ఎప్పుడైతే 25 తర్వాత 30, 35 అలా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ మిస్‌క్యారేజ్ రేట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ దగ్గర దగ్గర 40 ఇయర్స్ గనక వీళ్ళు రీచ్ అయిపోతే అందులో మోర్ దాన్ 50% అంటే ప్రతి ఇద్దరిలో ఒకళ్ళకి మిస్‌క్యారీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండోది యుట్రైన్ అనామలీస్. అంటే గర్భసంచిలో కొంతమందికి పుట్టుకతోటే షేప్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. అంటే యూట్రస్ లోపల ఒక గోడ మాదిరిగా సెప్టమ్ లాంటివి ఉండొచ్చు. ఆర్ బైకార్నియేట్ యూట్రస్ అంటే 2గా చీలి ఉండడం. ఆర్ యూనికార్నియేట్ యూట్రస్ అంటే యూట్రస్ 2 పక్కల కాకుండా ఒక పక్కనే పెరిగి ఉండడం. ఆర్ సర్విక్స్‌లో ఏదన్నా అబ్నార్మాలిటీస్. ఆర్ వీళ్ళకి ముందుగా ఏదన్నా సర్జరీస్ అయ్యుంటే సర్విక్స్ మీద. ఇటువంటి కేసెస్‌లో ఏంటంటే ఈ ఫీటస్ అనేది ఎదగడానికి అక్కడ ప్రాపర్ ఎన్విరాన్మెంట్ లేక అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు మదర్‌కేమన్నా ఎండోక్రైనాలజికల్ అబ్నార్మాలిటీస్ అంటే అన్‌కంట్రోల్డ్ థైరాయిడ్ ఆర్ అన్‌కంట్రోల్డ్ షుగర్స్ ఇలాంటి హార్మోన్స్ చేంజెస్ వల్ల కూడా బేబీ పెరగడానికి తగిన ఎన్విరాన్మెంట్ ఉండదు. కొంతమంది లేడీస్‌లో యాప్లా అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ గానీ, ఎస్ఎల్ఈ గానీ ఇవి ఉన్న లేడీస్‌లో ఏంటంటే వీళ్ళ బాడీలో కొన్ని యాంటీబాడీస్ ఉండడం వల్ల ఇది ప్రెగ్నెన్సీ ఫార్మ్ అయినప్పుడు వెళ్ళి దాన్ని అటాక్ చేయడం ద్వారా ఇవి అబార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. అయితే ఈ మిస్‌క్యారేజెస్ అవ్వడానికి గల కారణాలేంటి అనంటే ఎక్కువ మెజారిటీ జెనెటిక్ అబ్నార్మాలిటీస్. ఇప్పుడు ఫీటస్ ఫార్మేషన్ అనేది సింపుల్‌గా జరిపే ప్రాసెస్ కాదండి. ఇందులో ఎన్నో సెల్స్ మల్టిప్లై అవ్వాలి. అవి అరేంజ్ అవ్వాలి. ప్రాపర్‌గా ఫార్మేషన్ జరగాలి. ఈ స్టెప్స్‌లో ఎక్కడైనా చిన్న ఎర్రర్ జరిగినా ఇప్పుడు మన కంప్యూటర్స్‌లోనే ఒక చిన్న గ్లిచ్ ఏర్పడితే అది ఆగిపోతుంది. సేమ్ విత్ ద హ్యూమన్ బాడీ. ఫీటస్ ఫార్మేషన్‌లో ఏ ఒక్క స్టెప్ ఎర్రర్ జరిగినా అది ఇమ్మీడియేట్‌గా గ్రోత్ ఆగిపోవడం జరగొచ్చు. అండ్ సెకండ్ కాజెస్ ఏంటంటే ఇందాక అనుకున్నట్టుగా యుట్రైన్ అనామలీస్ అండ్ మదర్స్‌కి ఉండే హార్మోనల్ ఇష్యూస్ వీటి వల్ల జరగొచ్చనమాట. సో, ఇప్పుడు ఈ మిస్‌క్యారేజెస్‌లో డిఫరెంట్ వెరైటీస్ ఏమిటి? కొంతమంది ఫస్ట్ 5 మంత్స్‌లో బ్లీడింగ్ అవుతుందని చెప్పి వస్తుంటారు. స్కానింగ్ తీస్తే లోపల అంతా ఫీటస్ బానే ఉంటుంది. హార్ట్ బీట్ కూడా బానే ఉంటుంది. సో, దీన్ని థ్రెటన్డ్ మిస్‌క్యారేజ్ అంటాం. అంటే ఓ పక్క ఫీటస్ అనేది పెరుగుతూనే ఉంటుంది. బట్ వీళ్ళకి బ్లీడింగ్ జరుగుతుంది. ఇది ఎందుకు జరగొచ్చంటే ఇంప్లాంటేషన్ బ్లీడ్ ఉండొచ్చు. అంటే ఫీటస్ ఎక్కడైతే యూట్రస్ మీద అతుక్కుందో అది ప్రాపర్ ఇంప్లాంటేషన్ లేక అక్కడున్న గ్యాప్స్ నుంచి బ్లీడ్ అవ్వచ్చు. బట్ ఇటువంటి కేసెస్ అయితే తర్వాత తర్వాత అవి మళ్ళీ క్లోజ్ అయిపోయి గ్యాప్స్ ఫీటస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రెండోది మిస్‌క్యారేజ్. ఇందులో ఫీటస్ అనేది పెరగడం సడన్‌గా ఆగిపోతుంది. బట్ బయటకి ఎటువంటి బ్లీడింగ్ కనబడదు. ఇటువంటి లేడీస్
మనకి రొటీన్గా మేము స్కాన్ చేద్దామని చెక్ చేసినప్పుడు హార్ట్ బీట్ లేదు అని గుర్తిస్తాం. ఇంకొకటి ఇన్ఎవిటబుల్ అబార్షన్, అంటే వీళ్ళకి ఆల్రెడీ బ్లీడింగ్ మొదలవుతుంది అండ్ ఆస్ కూడా ఓపెన్ అప్ అవుతుంది, అంటే లోపల ప్రెగ్నెన్సీ ఉంది. సర్విక్స్ అనేది టైట్గా క్లోజ్ అయి ఉంటుంది, ఇది బయటకు రాకుండా. ఈ సర్విక్స్ అనేది ఆల్రెడీ కొంచెం ఓపెన్ అయిపోయి ఉంటుంది. ఇంక ఇటువంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, నీకు అబార్షన్ ప్రాసెస్ మొదలైపోయింది, ఎప్పుడైనా ఈ ఫీటస్ అనేది బయటకు రావచ్చు. ఇన్కంప్లీట్ మిస్క్యారేజ్, ఇందులో ఏంటంటే ఆల్రెడీ ఈ ఫీటస్లోని కొన్ని పార్ట్స్ అనేవి కొంత పార్ట్ బయటకు వచ్చేసి ఉంటుంది, ఇంకా కొన్ని పార్ట్స్ లోపల ఉండిపోతాయి. దీన్ని ఇన్కంప్లీట్ మిస్క్యారేజ్ అంటాం. సో ఇటువంటి వాళ్ళు యూజువల్లీ బ్లీడింగ్ తోటి వస్తారు, హెవీ బ్లీడింగ్. సో ఇటువంటి వాళ్ళకి ఏం చెప్తామంటే ఈ మిగిలిపోయిన ప్రోడక్ట్స్ మొత్తం బయటకి ఎక్స్పెల్ అయితే ఈ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. సో దీనికి తగ్గట్టు ట్రీట్మెంట్ మొదలు పెడతాం. అండ్ ఫైనల్గా కంప్లీట్ మిస్క్యారేజ్, ఇందులో ఏంటంటే ఈ లోపల ఫీటస్ ఏదైతే ఉందో అది మొత్తం ఉన్న పళంగా బయటకి వచ్చేసి ఉంటుంది, లోపల ఇంకేమీ మెటీరియల్ మిగిలి ఉండదు. సో ఇటువంటి వాళ్ళకి స్కాన్లో డిటెక్ట్ చేసి వాళ్ళకి చెప్తాం, ఈ ఫీటస్ అనేది ఆల్రెడీ ఎక్స్పెల్ అయిపోయింది, సో మళ్ళీ ఇన్ఫెక్ట్ అవ్వకుండా యాంటీబయాటిక్స్ అవన్నీ ఇస్తుంటాం వాళ్ళకి. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిస్క్యారేజెస్. మన నెక్స్ట్ వీడియోలో ఈ మిస్క్యారేజ్ తోటి వచ్చిన వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్లు ఇస్తాము అండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఎటువంటి జాగ్రత్తలు చెప్తామనేది చూద్దాం. థ్యాంక్ యూ.